చూసారా ఫ్రెండ్స్? అటు ఒకసారి చూపించు ఎంత బాగుందో. ఇప్పుడు అది బోట్ ఎక్కుతాం. లొకేషన్ బాగుంది కదా. ఈ లొకేషన్ ఇక్కడ బాగుందని ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తింటాం అనమాట. కొన్ని హోటల్లో చిన్న బిర్యానీ చూడటానికి అలా ఏదో అనిపిస్తుంది కానమ్మా, బానే ఉంది. పులిహారన్నంలా ఉంది ఏంటి, ఎల్లో కలర్ లో అనుకున్నాను. బాగుంది. ముస్లిం రెస్టారెంట్ లో బాగానే చేస్తారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. ఫ్రెండ్స్ ఈ ఊరు వచ్చాం కదా, ఈ ఊర్లో ఒక గుర్తు కోసం ఈ పిలాజోలు అనమాట బాగా వెడల్పున్నాయి, బాగున్నాయి. ఈ కలర్ ఒకటి, నాకు ఈ కలర్ ఉంది, బ్లాక్ కూడా ఉంది. సరే నీకేం కాదు చూడు. వెళ్తే బాగాలేదా? పిలాజోలు వేసుకోవాలమ్మా ఫ్యాషన్. సిరి ప్లెయిన్ ఉన్నాయి కాబట్టి బయట దొరకట్లేదు ఈ కలర్స్. అవును బాగున్నాయి కదా. ఎస్టీలో హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తల్కాడ అంటే మైసూర్ నుండి ఒక 2.5 hours, దగ్గర 3 hours వరకు ఉంటుంది. 2.5 స్పీడ్గా వెళ్తే 2.5 అనమాట. సో తల్కాడ్ అనేది అక్కడ వాటర్ అదంతా బాగుంటుందంట, ఇసుక అదంతా కూడాను సాఫ్ట్గా ఉంటుందంట. ఇది ఎక్కువ లోతు ఉంటుందంట, లోతు ఉండకుండా వాటర్ ఉంటుందంట. అది ఎలా ఉంటుందో ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను, ఓకేనా. ఈరోజు మేము మా ఆంటీ అంటే ఈవిడ ఊరు అనమాట, పెరిగింది ఇదే ఊరంట తల్కాడ్. ఈ ఊరు మైసూర్ నుండి 2.5 kilometers, 2.5 hours ట్రావెల్ చేస్తే వస్తుంది ఇక్కడికి. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే ఈ నది ఏదైతే ఉందో ఇది ఎక్కువ లోతు ఉండదు, మనిషి ఇక్కడ వరకే వస్తుందంట. అంత లోతు తక్కువ ఉంటుంది, ఎక్కువ వెడల్పు ఉంటుంది అనమాట. సో అందుకని ఇది చూడడానికి ఇక్కడికి చాలా మంది వస్తారు. ఎండాకాలం మేము కూడా ఇక్కడికి వచ్చాము, చల్లగా ఉంది. ఎంత బాగుందో ఈ ఊరు. ఇది ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತಮ್ಮ? 35 అంటే 35 ವರ್ಷ, 25 ವರ್ಷ అంటే 35 సంవత్సరాలు, 25 సంవత్సరాల లోప. ಅದೃಷ್ಟ ಮಾಡಿದ್ದೆ ಅಮ್ಮ ಜೊತೆ ಬರೋಕ್ಕೆ, అమ్మ జೊತೆ దేవుడు కర్తవ్యం. ఆమె ఏమంటుందంటే, నేను ఈరోజు అదృష్టం చేసుకున్నాను, 20-35 సంవత్సరాలు అయినా సరే ఈ ఊరు నేను చూడలేదు, కానీ ఈరోజు నేను తీసుకొచ్చినందుకు ಚೆನ್ನಾಗಿ ಅಮ್ಮ ಇರೋವ್ರಿಗೂ ಎಲ್ಲೆಲ್ಲಿ ಕರ್ಕೊ ಹೋಗ್ತಾರೆ ಪ್ಲೇಸ್ಗೆ ಅಲ್ಲೆಲ್ಲ ಹೋಗಿ ಚೆನ್ನಾಗಿ ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ನೋಡ್ಕೊ ಬರ್ತೀನಿ. నేను నాతో పాటు ఈమె ఏ దేవస్థానానికైనా సరే వచ్చి చూసుకొని గుళ్ళకి వచ్చి చూసుకుంటున్నాను. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నన్ను అన్ని చోట్ల తీసుకెళ్తుంది కూడా అని చెప్తున్నారు. ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూడా నాకు చాలా కోరికలు ఉంటాయి, అబ్బా నాకు అది చూడాలని. కానీ కొన్ని కోరికలు మనకి ఎప్పటికీ నెరవేరవు, కానీ కొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి, మనం అవతల వారికి హెల్ప్ చేయగలిగినాయి. చిన్న అయితే మనం చేయొచ్చు. సో ఈవిడ ఊరికి కాబట్టి చూసినట్టుంటుందని ఆదివారం సెలవు తీసుకుని మరీ వచ్చాము. నాకేమన్నా ఆత్మశాంతి అనిపించిందో లేదో తెలియలే, కానీ ఈవిడ మాత్రం మనశ్శాంతి అనిపించింది. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దగ్గర పిల్లలు ఇంకా పెద్దవాళ్ళే. అప్పుడు వచ్చింది, ఇంకా ఆ తర్వాత ఇంకెప్పుడు రాలే. కానీ పుట్టిన ఊరు చూసుకోండి ఎవరు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు తల్కాడ్కి వెళ్ళేసి రిటర్న్ వచ్చాము అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూసాము తల్కాడ్లో అక్కడ వాటర్ హోల్ ఉందన్నారు. అది చూసుకుంటే దానికన్నా మనకి ఇక్కడ తల్కాడ్కి ఇంకా 40 కిలోమీటర్లు ఉందనగా వరుణ అంట, వరుణ. సో ఇదంతా వాటర్ ఎంత బాగుందో తెలుసు అసలు. అబ్బా అసలు నిజంగా ఫ్రెండ్స్, ఏ కార్నర్లో ఉన్నామో అమెరికాలో ఉన్నామో అంత అద్భుతంగా ఉంది. మొత్తం తామరపూలు బోట్లు చాలా తల్కాడ్కి ఇంకా 40 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పేసి పక్కన డిస్టెన్స్ కూడా చూపిస్తున్నారు. అసలు సూపర్గా ఉంది. చాలా బోట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. షూట్లకు అయితే చాలా బాగుంటుంది.
ఎంత బాగుందో తెలుసా అసలు నిజంగా. మైసూర్లో ఇది మొత్తం ఎంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. టీ తాగుదామా? ఎంత బాగుందో ఫ్రెండ్స్ నిజంగా. ఇక్కడ ఆగుదామా? జస్ట్ ఇట్లా చూపించు. ఎండిపోయిన చెట్లతో ఇంత అందంగా ఉంది గ్రీనరీ మొత్తం, కిందంతా వాటరు. వీళ్ళందరూ కూడాను వెయిటింగ్ కోసం ఇక్కడ ఉన్నారు. డ్రెస్సెస్ అన్నీ ఇస్తారనమాట. రండి వెళ్దాం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. రండి ఫ్రెండ్స్ చూడండి. అబ్బా భలే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా, ఎంతమంది ఎక్కారో చూడండి బోట్లో. రా సాక్షి. ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందో చూడండి. రండి రండి రండి. అమ్మా నిదానే. ఆంటీ చేతులు చాలా వస్తుంది. ముందు నేను దిగిన తర్వాత ఆంటీది నేను పట్టుకుంటాను, ఓకేనా? బోటింగ్ వచ్చాము మేము, బోటింగ్ వచ్చాము. ఈ అబ్బాయి కూర్చుంటాడు ఇక్కడనా? అయితే నేను ఇక్కడ కూర్చుంటా. డ్రైవింగ్ ప్లేస్. ఫ్రంట్ కూర్చుంటాను. ఇటు కూర్చోమా, తొందర కూర్చోండి. తొందర నిదానే పన్నీమా. హ్యాండ్ కై కై ఇల్లి ఇల్లి. శతాక్షరం ఇక్కడ కూర్చో, కొంచెం బాగుంటుంది. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి.
కోసేనామా? తర్వాత ఫస్ట్ ఇదిగో సాక్షి లెగ్ పీస్ చూసారా ఫ్రెండ్స్? అటు ఒకసారి చూపించు ఎంత బాగుందో. ఇప్పుడు అది బోట్ ఎక్కుతాం. లొకేషన్ బాగుంది కదా, ఈ లొకేషన్ ఇక్కడ బాగుందని ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తింటున్నాం అనమాట. కొన్ని హోటల్లో చిన్న బిర్యానీ చూడటానికి అలా ఏదో అనిపిస్తుంది కనమ్మా. బాగానే ఉంది. ఇందా మమ్మీ ఏంది పులిహోర అన్నంలా ఉంది ఏంటి, ఎల్లో కలర్లో అనుకున్నాను. బాగుంది. ముస్లిం రెస్టారెంట్లో బాగానే చేస్తారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. చల్లటి గాలి ఎంత బాగుందో నిజంగా. పప్పుచారు ఎత్తి తినలేము తర్వాత. అది కట్ట కాదు, కొత్త పప్పుచారు. ಅದು ವೇಸ್ಟ್ ಆಯ್ತಮ್ಮ, ಚೆನ್ನಾಗಿದ್ಯಾ? ಸಾಂಬಾರು ಚೆನ್ನಾಗೈತೆ ಕಣಮ್ಮ. ಹಾಂ ಬೇಳೆ ಸಾರು ಮಾಡ್ಬಿಡೇನು చెలిగొడి వద్దా? వద్దా. పప్పు చారు ఇది. చెప్పాను ఇదేం కాదు పడైపోద్దని. అన్నంలో పప్పు చేసినట్టుంది సరే. ఇది అవుతుందా? కొంచెం వేసుకో, పప్పు చారు బాగుంది. ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿದೆಮ್ಮ, ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಕಿ ಸೂಪರ್ ಆಯಿತು. కుక్కలు వాసన ఎలా వచ్చింది? అమ్మయ్యా ఫుల్ తృప్తిగా ఉంది. థమ్స్అప్ యాపిల్ జ్యూస్. పెట్టమా ఆ బోట్లు చూడండి ఎన్ని బోట్లు తిరుగుతున్నాయో. అక్కడికి ఎక్కి ఇప్పుడు వెళ్తాం అన్నమాట. లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఏంటి అది పేరు? వరుణ వరుణ వాటర్ ఫాల్ అంతేనా? ఆ పూలు చూడు ఎలా ఉన్నాయో. అవును. ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారా? ఇది బాదం పప్పులా ఉంటాయి, లోపల ఇలా ఒలుచుకొని తింటమే. చిన్న చిన్నవి చూసారా? మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి, తెలిస్తే ఏం పర్వాలేదు. నాకు మాత్రం ఇదే ఫస్ట్ టైం తెలుసు. ఇదిగోండి
ఇది ఇలా తీసేసుకొని ఇక్కడ చెట్టు ఉంది, మీకు చెట్టు నుంచి తుంచాను, చూపిస్తానండి. ఆకులా ఉంది, ఆకు సెంటర్ లో సెంటర్ లో గింజ ఉంది. అబ్బాయి చూస్తే పుచ్చ గింజలా ఉంది. పుచ్చ గింజలా ఉంది. నాకు వేసి ఇది చికెన్ మటన్ లో కూడా వేసుకొని తినొచ్చు, గుజ్జులాగా, గ్రేవీ ఎక్కువ రావడం కోసం. ఇదిగో ఇంకా మనం ఆ పైన తొక్క తీయటం కష్టం. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కూడాను పెద్ద చెట్లుగా ఉన్నాయో. ఇదంతా కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలో తెలియదు, వెళ్ళాలి మొత్తానికి. అక్కడైతే భోజనాలు పెడుతున్నారు, అంటే భోజనాలు పెడుతున్నారంటే భోజనం తినాలన్నమాట. ఏమా సిరి హాయ్. ಒಟ್ಟಾಬರಿ ಏನಕ್ಕೆ ಮಗನ ತಣ್ಣಗಾಯ್ತಾ ಇರ್ತದೆ, ಬಿಸಿಲು ತೋರ್ತಾ ಇರ್ತದೆ, ಅಲ್ಲಿ ತಣ್ಣಗಾಯ್ತಾ ಇರ್ತದೆ, ಅಲ್ಲ ಬಡಿತಾರೆ ತಣ್ಣಗಾಯ್ತಾ ಫೋನ್ ನೋಡಕ್ಕೆ ಬರ್ತೀನಿ, ಬನ್ನಿ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ, ಹೋಗೋದ ಬನ್ನಿ ಒಂದು. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ, ಬನ್ನಿ. ಬೋಟ್ ఎక్కుదామా సిరి? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ, ಬೋಟ್ ఎక్కుదామా? ఫ్రెండ్స్, ఈ ఊరు వచ్చాం కదా, ఈ ఊర్లో ఒక గుర్తు కోసం ఇవి పిలాజోలు అనమాట, బాగా వెడల్పుగా ఉన్నాయి, బాగున్నాయి. ఈ కలర్ ఒకటి, నాకు ఈ కలర్ ఉంది, బ్లాక్ కూడా ఉంది. సిరి నీకేం కావాలి చూడు.
ఏంటే బాగాలేదా? అమ్మ నేను తక్కమ్మ హౌదೌದು పిలాజోలు వేసుకోవాలమ్మా ఫ్యాషన్ సిరి ప్లెయిన్ ఉన్నాయి కాబట్టి బయట దొరకట్లేదు ఈ కలర్స్. ಹೌದು బాగున్నాయి కదా. ఎಷ್ಟಿದು? వెజ్ మ్యామ్, ప్యూర్ వెజ్. వెజ్ నాన్ వెజ్ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ వెజ్ ಅಂಟ ಎಲ್ಲೂ ನಾನ್ ವೆಜ್ ಇಲ್ಲ, ಇಲ್ಲಿ ಹೋಗ್ಲೇಬೇಡಿ. ಲೆಗ್ ಕೂಡ ಸಿಗಲ್ಲ. ಒಂಚೂರು ನೋಡ್ತೀನಿ ಬನ್ನಿ. ಎಲ್ಲ ವೆಜ್. ಎಲ್ಲೂ ಇಲ್ಲಿ ನಾನ್ ವೆಜ್ ಮಾಡಾಗಿಲ್ಲ, ಮಾಡೋದು ಇಲ್ಲ. ಸಿಗೋದಿಲ್ಲ ಇಲ್ಲಿ. ಬನ್ನಿ ಮೇಡಮ್, ಕೂತ್ಕೊಳ್ಳಿ, ಕಾಣಿದೆ. ಆಂಟಿಗೆ ಇಷ್ಟ ಅಲ್ಲದೆ ಅಮ್ಮ ಇವಾಗ ಚಿಕನ್ ತಿಂತಾರ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ತಿನ್ನಿ ರೆಸ್ಟೋರೆಂಟ್ ನಲ್ಲಿ. ಬನ್ನಿ ನಾನು ಸರ್ಕಲ್ ಕೊಟ್ಟಾಗ ಇಲ್ಲಿ హబ్బ నిజంగా ఫ్రెండ్స్ బాగుంది, చల్లగా చెట్లు ఉన్నాయి. ಬ್ಯಾಗ್ ಇದೆ ಎಷ್ಟು? ಸರಿ ಇಸ್ಕೊಬ. ಅದು ತಿನ್ನಿಲ್ಲ. ಹೌದಾ? ಪಾರ್ಟಿಯಾ? వస్తున్నా నుండు సిరి, వస్తున్నా. చేంజ్ తీసుకోండి రా సతాక్షి. ఇగో ఇవి తీసుకో సిరి, బాగున్నాయి, భలే ఉన్నాయి. మీరేంటి బుజ్జి బుజ్జి బ్యాగ్లు? ఫోన్ బ్యాగ్, లిప్స్టిక్ వేసుకుండేది. ఎక్కువ రోజులు ఉండవా జిప్పులు కూడా? ఇది తీసుకో సిరి, లెదర్ బ్యాగ్ లా ఉంది. ఇది కూడా బాగుంది, ఇది తీసుకో, బాగుంది. దీనికన్నా ఇది ఎక్కువ బాగుంది. ಎಷ್ಟು ಇದು? 100 ರೂಪೀಸ್. 1 ಬ್ಯಾಗ್ తీసుకో, తీసుకో. అవన్నీ నక్కల దగ్గర ఉండే బ్యాగులా ఉంది, అందుకే నాకు తీసుకోమన్నా. ಬೇಡ, ఇది అదే అంటే ఇప్పుడు అసలు ఏం బాగుంది. తీసుకో, బాగుంది. ಎಷ್ಟು ಅದು? 120. అది ಬೇಕು. సైడ్కి తగిలించుకుంటే అది బాగుంటుంది. ఇదేంటి ఎలా తగిలించుకుని ఇవన్నీ? ఇది ಬೇಕಂತ. ಎಷ್ಟು ಅದು? 100 ರೂಪೀಸ್. ಇಲ್ಲ ಇಲ್ಲ, ಇದು ಒಂದು ಬೇಕು. ಅಮ್ಮ ನಿಮ್ಮದು, ನೀವೆಲ್ಲಿ ಬಂದಿದ್ದಿ ಅಲ್ಲಿ ಬ್ಯಾಗ್ನಲ್ಲಿ ಫೋನು ಡೈಲಿ ಇಲ್ಲಿ ಈ ತರ ಮಾಡಿ. ಆಂಟಿ కోసం ఇది ಅದು ಸುಮನ್ಗೆ ನಮಗೆ ಕೊಡ್ತಾರೆ. ಸರಿ ಅಕ್ಕ. ఆంటీ అక్కడికి వచ్చిన ఫోన్ పట్టుకోమ్మా. ఫోన్ పట్టుకో. ఆంటీ కంటూ సపరేట్గా ఒక బ్యాగ్ ఉండాలి. పైగా ఆంటీ వాళ్ళు ఊరు వచ్చాం మనం. ಈ ಥರ ಈ ಥರ ಅದು ನಿಮ್ಮ ಬ್ಯಾಗು ನೀರು ಆಯಿತು. ಹೌದಾ?